భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో విజయవాడలోని కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4.29 క్యూసెక్కులుగా ఉంది. అయితే ఇది 4.50 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాంటి వేళ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ బుధవారం విజయవాడలో స్పందించారు. అత్యవసర సహాయకర చర్యల కోసం విజయవాడలోని నది ఘాట్ల వద్ద 5 SDRF బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దసరా ఉత్సవాల సందర్భంగా అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేశారు. నది ఘాట్ల వద్ద భక్తుల కదలికను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. భద్రతా చర్యలలో భాగంగా పోలీసులు, నీటిపారుదల, మున్సిపల్ శాఖ సిబ్బంది ఘాట్ల వద్ద ఉండాలని స్పష్టం చేశారు. నది ప్రమాద స్థాయి తెలియజేసేలాగా హెచ్చరిక బోర్డులతో పాటు బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని కోరారు.